శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. 7వదైన ఉత్తరకాండలో 19 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈరోజు 19 సర్గలు పూర్తి చేసాం. ఈరోజు 20వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. తతో విత్రాసయన్మర్చాన్ పృథివ్యాం రాక్షసాధిపః అనసాదఘనే తస్మిన్ నారదం ముని పుంగవం. ఆ తర్వాత భూలోకంలో ఉన్న మానవుల్ని భయపెడుతూ ఆ రావణాసురుడు మేఘమండల సమీపంలో నారదుణ్ణి చూశాడు. తస్యాభివాదనం కృత్వా దశగ్రీవో నిశాచరః అబ్రవీత్ కుశలం పృష్ట్వా హేతుమాగమనస్య చ. నారదుడికి నమస్కరించాడు. ఆ తర్వాత అతని గురించిన కుశల ప్రశ్నలు వేసి అతడి రాక కారణం ఏమిటి అని అడిగాడు. నారదస్తు మహాతేజ దేవర్షిరమిత ప్రభ అబ్రవీన్ మేఘ పృష్టస్థో రావణం పుష్పకే స్థితం. నారదుడేమో మేఘంలో నిలబడి ఉన్నాడు. పుష్పక విమానంలో ఉన్నాడు రావణాసుడు. అతనితో అన్నాడు నారదుడు, రాక్షసాధిపతే సౌమ్య తిష్ట విశ్రవ సహసుత ప్రీతోస్మృభిజనో పేత విక్రమైరుజ్జితైస్తవ. విశ్రవసుని కుమారుడివి, సౌమ్యుడివి అయిన ఓ రాక్షసరాజా రావణాసురా, ఆగవయ్యా. నీ పరాక్రమాన్ని చూచి చాలా సంతోషించాను నేను. విష్ణునా దైత్యఘాతైశ్చ గంధర్వోరఘ ఘర్షణై త్వయా సమం విమర్దైశ్చ భృశం హి పరితోషితః. విష్ణువు చేసిన దైత్య సంహారాన్నే చూశాను. ఆ తర్వాత గంధర్వుల మధ్య ఉరగల మధ్య యుద్ధాన్ని చూశాను. దాంతో సమానంగా నువ్వు యుద్ధాలు చేసావయ్యా, నేను చాలా సంతోషించాను నువ్వు చేసిన యుద్ధాలను చూసి. కించిత్ వక్ష్యామి తావత్తు శ్రోతవ్యం శ్రోషసే యది శ్రుత్వా చానంతరం కార్యం త్వయా రాక్షస సత్వమా తన్మే నిగతతస్తాత సమాధిం శ్రవణే కురు. రాక్షశ్రేష్ఠుడా, ఒక విషయం చెప్తా విను. వినటానికి ఇష్టమైతేనే విను, విన్న తర్వాత చేయవలసిన కార్యం చేయను. అందువలన నేను చెప్పే మాటలు సావధానంగా, నీ ఇష్టం, చేస్తే చేయి, లేకపోతే లేదు. కిమయం వధ్యతే తాత త్వయా వధ్యేన దైవతే హత ఏవ హ్యయం లోకో యదా మృత్యు వశంగత. నాయన, దేవతలు కూడా చంపడానికి శక్యం కానీ నువ్వు ఈ మర్త్యలోకంలో ఉన్న వాళ్ళని ఎందుకయ్యా చంపుతావు? అంటే నువ్వు దేవతలకు కూడా జయింపబడటానికి వీల్లేని వాడివి, నువ్వు అంత గొప్ప పరాక్రమం గలవాడివి. అటువంటివి నీకు ఈ మనుషులు ఏం లెక్క నీకయ్యా, ఎందుకు వీళ్ళని చంపుతావు? మృత్యలోకం మృత్యువుకు వశమైంది, అంచేత ఇది ఎప్పటికైనా చంపబడేది. వీళ్ళని మళ్ళీ నువ్వు చంపడం ఏంటి అంటున్నాడు. రేపు మనం 8వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.